హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. నా వీడియోస్ని చివరి వరకు చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ స్వీట్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీరు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఉసిరికాయతో ఇలా కూడా చేయొచ్చా అని చెప్పేసి. అదే ఉసిరికాయ జామ్. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే ఉసిరికాయతో చిన్న ఉసిరికాయలతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో నేను దాంతో స్వీట్ చేసి చూపిస్తాను. ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది. మనం సి విటమిన్ని ఏదో ఒక రూపంలో డైలీ తీసుకోవడం చాలా మంచిది. అలా అని ఉసిరికాయని డైరెక్ట్గా ఎక్కువ తినలేం కాబట్టి ఇలా ఏదో ఒక రూపంలో, దట్టు స్వీట్ రూపంలో తీసుకుంటే కనుక చిన్న చిన్న పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తినొచ్చు. ఇది హెల్దీ స్కిన్కి, హెల్దీ హెయిర్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక ప్లెయిన్ బాండిని తీసుకొని, నేను 2 కప్స్ ఆఫ్ ఉసిరికాయలు తీసుకుంటున్నాను. ఎటువంటి నూనె, ఎటువంటి నెయ్యి, ఎటువంటి వాటర్ ఏం యాడ్ చేయకుండా ప్లెయిన్గా ఉత్తగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ అంటున్నాను కాబట్టి ఎయిదర్ షుగర్ ఆర్ బెల్లం. మీరు షుగర్ అవాయిడ్ చేయాలనుకుంటే బెల్లమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్తో ట్రై చేస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ ఉసిరికాయలకి నేను 3/4 ఆఫ్ షుగర్ తీసుకున్నాను. టూ మచ్ షుగర్ యాడ్ చేయడం వల్ల కూడా స్వీట్నెస్ ఎక్కువైపోయి మనం ఎక్కువగా తినలేకపోవచ్చు. నార్మల్గా అయితే షుగర్ వేసిన తర్వాత పాకం ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అది వాటరిష్గా అయిపోతుంది. లేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ అనేది కొంచెం జ్యూసీగా రావాలంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. లేదు మామూలుగా కొంచెం పాకం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక కొంచెం సేపు దాన్ని కుక్ చేయాలన్నమాట. మధ్యలో దాన్ని తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే పాకం అడుగంటితే బాగోదు. మధ్యలో మూత ఓపెన్ చేసి చూసినప్పుడు ఇలా పాకం అనేది పొంగుతూ ఉంటుందన్నమాట. సో నేను చెప్పినట్టుగా మధ్యలో పాకం అడుగంటకుండా మనం తిప్పుతూ ఉండాలి. మనకి టైం గడిచే కొద్దీ పాకం అనేది థిక్ అవుతూ ఉంటుంది. అలాగే ఉసిరికాయల కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుందన్నమాట. ఇనీషియల్‌గా అయితే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి టర్న్ అవుతాయి. మనం వీటిని రెడ్ కలర్‌లోకి వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. మనం బయట జనరల్‌గా జామ్ కొనుక్కొని తింటుంటాం కదా! సో ఇది కూడా సేమ్ అనమాట. సేమ్ టేస్ట్ వస్తుంది. ఈ మొత్తం తయారీ ప్రాసెస్ వచ్చేసి మోస్ట్‌లీ 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ టైం తీసుకోదు. సో ఇప్పుడు మనం గమనిస్తుంటే గనక ఆ ఉసిరికాయలనేవి లైట్‌గా రెడ్ కలర్‌లోకి టర్న్ అవుతూ ఉన్నాయి కదా! సో, మనం కీప్ ఆన్ వాటిని తిప్పుతూ ఉండాలి. పాకం అనేది అడుగంటకుండా. మధ్యలో పాకం టెక్స్చర్ కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. మనం తిప్పుతూ ఉన్నప్పుడు ఈ కాయలనేవి చివిమి కాకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. లేదంటే గనక అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ జామ్‌ని మనం 2 టైప్స్‌లో చేసుకోవచ్చు. ఇలా కాయలుగా ఉండేలాగా స్వీట్‌గా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి బయట దొరుకుతుంది కదా! ఎగ్జాక్ట్ జామ్ టెక్స్చర్. సో, ఆ టెక్స్చర్‌లో కూడా చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే మనం ఓవర్ కుక్ చేసుకోవాలి వీటిని. ఎక్కువగా ఉడికించేసుకొని పాకంలో వేయడానికి ముందే వాటిని బాగా స్ట్రైనర్ ఆర్ సన్నటి జల్లెడ లాంటిది ఉంటుంది కదా! దాంట్లో దాన్ని మనం పేస్ట్ లాగా చేసుకోవచ్చనమాట. అలా విత్తనాలను సెపరేట్‌గాను, గుజ్జుని సెపరేట్‌గా చేసుకొని, దాన్ని మనం ఇట్లా పంచదార పాకంలోకి షిఫ్ట్ చేసుకొని ఉడికించుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే ఈ ఉసిరికాయలనేవి పూర్తిగా రెడ్ కలర్‌లోకి మారిపోయినాయి. సో, అప్పటికే మనం ఉడికించడం స్టార్ట్ చేసి 10-15 మినిట్స్ అవుతుందనమాట. నేను పాకం కూడా చూసుకుంటున్నాను. మీరు ఎక్కువ జ్యూసీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం ముందే ఆఫ్ చేసుకోవాలి. బట్ నాకు కొంచెం తిక్కుగా కావాలి కాబట్టి ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. సో, ఇవైతే చాలా సర్ప్రైజింగ్‌గా గ్రీన్ కలర్ ఉసిరికాయలు పాకంలో ఇలా ఉడికి రెడ్ కలర్‌లోకి అయితే మారిపోయినాయి. చూడ్డానికి చిన్న సైజ్ గులాబ్ జామ్‌లా ఉన్నాయి గదా! సో, ఇదే అనమాట చిన్న ఉసిరికాయలతోటి ఫైనల్ జామ్ అవుట్‌పుట్. సో, ఇప్పుడు ఇదైతే వేడివేడిగా ఉంటుంది. మనం దీన్ని కొంచెం సేపు చల్లారించి ఆ తర్వాత కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. దీనికోసం నేనైతే ఒక ఎయిట్ కంటైనర్ తీసుకున్నాను. సో, ఆ జామ్ పూర్తిగా చల్లారిందాక వెయిట్ చేసి నేనైతే దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో, ఇందాక నేను చెప్పినట్టుగా ఉసిరికాయతో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. హెయిర్ హెల్తీగా ఉంటుంది. అలాగే మన ఇమ్యూనిటీని కూడా ఇది బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇదే రెసిపీ షుగర్‌తో కాకుండా బెల్లంతో ఎలా చేస్తారో తెలియాలంటే మీరు డైట్ స్కేల్ విని ఛానల్ ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అందులో క్లియర్‌గా ఇది ఉసిరికాయ జాము బెల్లంతో ఎలా చేయాలనేది అందులో క్లియర్‌గా తను ఎక్స్‌ప్లెయిన్ చేసింది. దీని గురించి ముందే మీకు ఐడియా ఉండుంటే ఓకే. బట్ ఫస్ట్ టైమ్ గనుక మీరు ఈ ఉసిరికాయతో జామ్ గురించి వింటున్నారు ఆర్ చూస్తున్నారు అయితే గనక హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను.
నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్. ఇలాంటి బోల్డెన్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.